ఆల్రెడీ ఇంటికైతే చేరుకున్నారు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతాన్ని చూసుకుంటే మొత్తం అందంలో కూడా ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చి దేవుడి మూలకు వచ్చి ఒక ఆ దేవుని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు అంత ఉంటే ఎక్స్క్లూజివ్ గా మన ఆర్టిస్ట్ స్క్రీన్ లో మనం చూడొచ్చు. అయితే ఇదే క్రమంలో మనం వైపు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం చూసుకుంటే ఆ తల్లి ఆనందాలకైతే అవదలేవని చెప్పొచ్చు. ఆ తల్లి అయితే చూడొచ్చు పూర్తిగా ఆ కొడుకుతో ఏ విధంగా ఉన్న చూడొచ్చు. ఒకసారిగా ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. అలా విజువల్ అయితే కాసేపు చూడండి. ఆ తర్వాత మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మనం రైట్, కళ్యాణ్ తన ఇంట్లోకి చేరుకున్నాడు. ఇంట్లో తన పూజా గదిలో దేవుళ్ళకి నమస్కారం చేయడం మనం చూస్తున్నాం, దేవుడికి ప్రార్థన చేయడం చూస్తున్నాం. సో కప్పు అక్కడే ఉంది, కప్పు పట్టుకొని ఆయన దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. సో చాలా కోలాహల వాతావరణం, సందడి వాతావరణం నెలకొంది. సో కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి చాలా సందడి వాతావరణం నెలకొంది. సో కళ్యాణ్ చూపించమని చాలా మంది అడిగారు. స్టూడెంట్ లైవ్ విజువల్స్ తన ఇంట్లో నుంచి ఆ లైవ్ విజువల్స్ ని కేవలం ఆర్టీవీ మాత్రం మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది. సో తన ఇంట్లోకి వచ్చాడు. ఇందాక తన తల్లితో కూడా ఆర్టీవీ మాట్లాడించింది, తన తండ్రి కూడా మాట్లాడారు. సో ఆర్టీవీ లైవ్ లో కళ్యాణ్ తన ఇంట్లోకి చేరుకొని పూజ గదిలో పూజ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో కప్పు తీసుకుని ఇక్కడికి వచ్చి ఆ పూజ గదిలో పూజ చేస్తూ ఉన్నాడు. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ వెరీ ఫస్ట్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపిస్తోంది. సో అనంతరం మరి కాసేపట్లోనే మీరు క్వశ్చన్స్ తో సిద్ధంగా ఉండండి. మరి కాసేపట్లోనే ఆయన ఆర్టీవీతో లైవ్ లో జాయిన్ కాబోతున్నారు. సో నగేష్ బి అంట కామెంట్ చేశారు. హాయ్ అన్న, మై నేమ్ ఈజ్ శ్రీశాంత్, మై మదర్ నాకు రోజు కళ్యాణ్ మామా అని చెప్తారు. ప్లీజ్ అన్న ఒక్కసారి మాట్లాడాలని ఉంది. సో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటున్నారంట ఆయన. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి నగేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. మీ క్వశ్చన్ డెఫినెట్ గా కళ్యాణ్ ముందు ఉంచే ప్రయత్నం చేసేసి ఆర్టీవీతో మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. సో మచ్ నాకు ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సపోర్టర్స్. నాకు ఇన్స్టాలో పేజెస్ క్రియేట్ చేసి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు, అండ్ మా ఊరు ఎంత రెస్పాన్స్ ఇచ్చింది మా ఊరు. థ్యాంక్ యూ సో మచ్. నేను రుణపడి ఉంటాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీవీ తరఫున ఒకే ఒక క్వశ్చన్, మళ్ళీ అన్ని మాకు రైట్, వీడియో క్లారిటీ అంటున్నారు. అక్కడ అది హడావిడి ఉంది కాబట్టి, సో అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ లో ఉన్నాం. బట్ మళ్ళీ చూసారు కదా ఇందాక లైవ్ మాట్లాడుతూ కళ్యాణ్ ఏమంటే ఒక 5 minutes లో మీ దగ్గరికి వస్తానంటున్నాడు ఆయన. లైవ్ లో నేను ఆర్టీవీతో మాట్లాడతానని చెప్తున్నారు. సో 5 minutes. సో చాలా మంది ఎంత టైం పడుతుంది బ్రో అంటే అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది. కళ్యాణ్ దగ్గరికి చాలా మంది ఫ్యాన్స్ చేరుకోవడంతో సిచ్యువేషన్ అట్లా ఉంది. సో కళ్యాణ్ ఇంటి దగ్గర హడావిడి వాతావరణం ఎక్స్క్లూజివ్ గా ఆయన ఇంట్లో ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక 5 minutes లో కళ్యాణ్ డైరెక్ట్ గా ఆర్టీవీ లైవ్ లోకి వస్తానని చెప్పి ఆయన చెప్పడం మీరు చూసారు. సో 5 minutes లో కళ్యాణ్ లైవ్ లోకి వస్తారు. సో మీ క్వశ్చన్స్ తో మీరు సిద్ధంగా ఉండండి. మీ క్వశ్చన్స్ ఏంటో నాకు చెప్పండి, నేను దాన్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో కామెంట్స్ లో మీరు క్వశ్చన్స్ చేయవచ్చు, లేదంటే లైవ్ లో కాల్ చేసి కూడా మీ క్వశ్చన్ అడగవచ్చు. సో కళ్యాణ్ స్వగ్రామం సుందర్పేట్ మొత్తం కూడా
చాలా మంది అభిమానులు తనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది, తన సపోర్టర్స్ తో కిక్కిరిసిపోయింది. సో ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు కళ్యాణ్ పేరుతో మారుమోగిపోతోంది. మీరు చూడండి, ఆయన హుడీ పైన కూడా కళ్యాణ్, చూడండి తను వేసుకున్న హుడీ పైన కూడా కళ్యాణ్ అని ఉంది. సో కళ్యాణ్ అనేటువంటి ఆ పేరుతో ఉన్న హుడీ కింద బహుశా బిగ్ బాస్ ఐ సింబల్, సో ఐ సింబల్ కూడా వేసుకున్నారు ఆయన. సో తను ఎస్ ఎగ్జాక్ట్లీ ఐ సింబల్ వేసుకున్నారు. కళ్యాణ్ హుడీ పైన కళ్యాణ్ అని రాసింది, చేతిలో కప్ ఉంది. సో మీకు ఎక్స్క్లూజివ్ గా మరి కాసేపు జస్ట్ 5 minutes అన్నారు ఆయన. బయట చూడండి, వెల్కమ్ అని ముగ్గులేసి మరి తనని స్వాగతించడానికి అక్కడ పూలతో కార్పెట్ వేశారు. కింద పూలు పరిచారా, పూలపై నుంచి కళ్యాణ్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం, పక్కనే కొంతమంది మహిళలు ఉండడం, వాళ్ళు కళ్యాణ్ని చాలా వార్మ్ విషెస్ తో వెల్కమ్ చేశారు. సో ఆయన ఇంటి దగ్గర కొంత ఓపెన్ ప్లేస్ కూడా ఉంది, అక్కడ నుంచి ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. సో కళ్యాణ్ ఇల్లు చూడండి, కళ్యాణ్ ఇంటికి కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అది రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ హౌస్ లా కనబడుతోంది. సో పైన కళ్యాణ్ వెల్కమ్ అంటూ ఒక ఫ్లెక్సీ, సో ఆయన పక్కనే ఇటువైపు ఒక ఓపెన్ మేబీ షాప్ పర్పస్ లో ఒక షట్టర్ కూడా కనిపిస్తోంది. సో లెఫ్ట్ సైడ్ లో మీరు విజువల్స్ చూడొచ్చు. సో కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. సో పైన అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, కళ్యాణ్ అక్కడ కొత్తగా నిర్మించుకున్నటువంటి ఇల్లు అది. పక్కనే చాలా ఖాళీ ప్లేస్ ఉంది, ఇప్పుడు అక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు, చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ నుంచే కళ్యాణ్ మరి కాసేపట్లో లైవ్ లో మాట్లాడతారు. సో ఏదేమైనా కళ్యాణ్ ఒక సామాన్యుడిగా అగ్ని పరీక్షలు, అనేక పరీక్షలు ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయి బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరినీ ఛాలెంజ్ చేసి అందరినీ ఎదుర్కొని అనేక గేమ్స్ ని, టాస్క్ ని, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక చెస్ గేమ్ కంటే చాలా ప్రతి స్టెప్, ఒక్కొక్క స్టెప్ చాలా ఆచి తూచి వ్యవహరించి ఎట్టకెలకి విన్నర్ గా కళ్యాణ్ పడాలా బయటికి వచ్చాడు. ఒక సామాన్యుడి నుంచి ఈరోజు ఒక సెలబ్రిటీ. సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, గుర్తు పెట్టుకోండి సెలబ్రిటీస్, సామాన్యుడు 23 ఏళ్ల సామాన్యుడు కప్పు గెలిచాడని ఇందాక ఒకరు కామెంట్ పెట్టారని చూస్తున్నాను. సో బీ పాజిటివ్, కళ్యాణ్ కడాలా అని చెప్పి కళ్యాణ్ పడాలా అని ఒకరు కామెంట్ చేశారు. సో సింపతి బ్రాండ్ విన్నర్ బీబీ రైన్, సందీప్ కళ్యాణం సింపతి బ్రాండ్ విన్నర్ అని చెప్పి ఒక కామెంట్. అంటే ఇక్కడ ఆల్రెడీ గెలిచాడు, అయిపోయింది, ఇంకా మళ్ళీ దాన్ని మనం రైట్ సింపథెటిక్ గా నెగిటివ్ గా ఆలోచించడం తగదేమో. సో విజువల్స్ లో చాలా మంది ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో కళ్యాణ్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటో మీరు లైవ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తారు. yes, కళ్యాణ్ ఈస్ హియర్. కళ్యాణ్ ఇక్కడే మీకు విజువల్స్ లో కనబడుతున్నాడు. కళ్యాణ్ ని మళ్ళీ బయటికి తీసుకెళ్తున్నారు, ఓపెన్ ప్లేస్, ఇందాక చెప్పాను కదా ఓపెన్ ప్లేస్ కి వెళ్తున్నారు మళ్ళీ కళ్యాణ్. సో ఓపెన్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఆయన